హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. దాల్చిన చెక్క ఫ్లేవర్తో మంచి కేక్ అయితే తయారు చేశాను. చాలా టేస్టీగా సూపర్గా స్మెల్ అయితే చాలా బాగుంది. అది ఎలా తయారు చేసుకుని ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా వేసుకొని పావు టీ స్పూన్ బేకింగ్ సాల్ట్, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా జల్లించుకోవాలండి. చూసారా, ఇది చూపిస్తున్నట్టుగా బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని చిన్న దాల్చిన చెక్క ముక్కలు చేసేసి వేసేయాలి. వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని త్రీ ఎగ్స్ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ ఇందులో పగలగొట్టి వేసేసుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా చూసారా, నాకైతే 3 ఎగ్స్ నేను తీసుకున్నాను. మీరైతే క్వాంటిటీ బట్టి మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో తీసుకొని ఇవి చేసుకోవచ్చండి. 3 ఎగ్స్ తీసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ అనేది వేయడం నేను చూపించడం అనేది మర్చిపోయాను. చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత లాంటి కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ పాలు వేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిలో ఈ గ్రైండ్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ షుగర్ పౌడర్ అది వేసేసుకొని బాగా కలిపేయండి. ఒకేలా అంతలో కలపాలి. కలిపితే ఇలా వస్తుంది. దాంట్లో కొద్దిగా ట్రూటీ ఫ్రూటీస్ కలపండి. ఎందుకంటే పిల్లలు కూడా తినేటప్పుడు కలర్ఫుల్గా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి. ఇలా కలిపిన తర్వాత ఒక కేక్ బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లో మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకుంటే, నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మొత్తం అంతా అప్లై చేశాను. కేక్ బౌల్ అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి వేసి దాన్ని డస్టెడ్ చేశాను. బాగా డస్టెడ్ చేసి ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమం ఉంది కదా, బాగా కలిపి పెట్టుకున్న అదైతే వేసుకోండి. మొత్తం వేసేసుకోవాలి. ఇలా బౌల్లో చూపిస్తున్నట్టుగా మొత్తం బౌల్లో వేసేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ టూటీ ఫ్రూటీస్ పైన గార్నిష్ కోసం వేయాలి. వేసాక ముందు కూడా ఏంటంటే ఇలాగ 2 సార్లు ట్యాప్ చేయాలండి. 2 సార్లు ట్యాప్ చేస్తే ఏమైనా పొడవులు అయ్యి ఉంటే పోతాయి. తర్వాత గార్నిష్ చేసుకొని ఓవెన్లో పెట్టుకోవాలి. నా దగ్గర ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో పెట్టేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఇంకేలా కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. 180 డిగ్రీస్లో పెట్టుకొని 40 మినిట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కేక్ అయితే ఇలా బేక్ అవుతుంది. బేక్ అయిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా తీసేసి చిన్న పీసెస్ ఇలా కట్ చేసుకోండి. చూసారా, కట్ చేసుకుని ఇలా చూపిస్తున్నట్టు ఎలా ఉందో, మెత్తగా స్పాంజీగా ఫ్లప్పీగా ఉందా. టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి, అదిరిపోతుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్